ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి నేపథ్యంలో కొరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌక్ కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన బీసీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ సంఘం అధ్యక్షులు కొత్త విజయ భాస్కర్, అలాగే వారితో పాటు తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్, మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు చేదులు సత్యనారాయణ, ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు పేట భాస్కర్, అలాగే బుచ్చిరెడ్డి, అలాగే స్థానిక మా పోలీస్ నజర్ న్యూస్ టీం కూడా పాల్గొన్నారు. సభాధ్యక్షులు, ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకులు శ్రీ పేట భాస్కర్ గారికి మరియు మన జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు మన చెదలు సత్యనారాయణ గారికి, మరి అదేవిధంగా గంగారెడ్డి గారికి, మరియు ఇతర ప్రముఖులకు పత్రికా పాత్రికేయులకు ఈరోజు మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతికి ఘనమైన నివాళులు అర్పిస్తామున్నాము. కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మన తెలంగాణ రూపశిల్పి, మన తెలంగాణ రూపకర్త. తెలంగాణ రావడానికి 100% శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీయే కారణమని నేను ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. కానీ వారి ఆశయాలు చాలా మట్టుకు ఉన్నాయి. వారి ఆశయ సాధన కోసం, వారి ఆశయాలు బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలనే వాళ్ళ ఆశయాలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి వాళ్ళ ఆశయ సాధన కోసం శ్రీ కీర్తిశేషులు కొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మన తెలంగాణ మహాత్మా గాంధీ కొండ లక్ష్మణ్ బాపూజీ అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మన డిమాండ్ చేస్తూ ఉన్నాను. కులగణన జరిపి బీసీలకు రాజకీయ పరంగా అయితేనేమి మన రిజర్వేషన్ కల్పించవలసిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. మరి అదేవిధంగా కేంద్రంలో కూడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి శ్రీ గారిని కోరుతూ ఉన్నాను ఈ సందర్భంగా. మరియు పేద విద్యార్థులైనటువంటి ఈ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిత్యావసర ధరలు చాలా పెరిగినాయి. 1500 నుండి మెస్ ఛార్జీలు 3000 రూపాయలు పెంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభుత్వాన్ని. మన పెద్దల గౌరవనీయులు పూజలు రేవంత్ రెడ్డి గారు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెద్దల గౌరవనీయులు పూజలు అఖిల భారత కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు కూడా మన బీసీల పట్ల, వరకు బలహీన వర్గాల పట్ల సుముఖంగా ఉన్నారు. కాబట్టి పెద్దలు గౌరవనీయులు పూజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కులగణన జరిగి బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేస్తారని నేను ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి, నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి మన భాస్కర్ అన్న గారికి, మరి అదేవిధంగా చదువు సత్యనారాయణ అన్న గారికి, మరి ఇతర ప్రముఖులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అమరవీరులు కొండ బాపూజీ లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి జయంతి సందర్భంగా ఉత్సవాలు జరపడం జరిగింది. ఇక్కడ వాళ్ళ పద్మశాలి అధ్యక్షుడి అధ్యక్షులు జరిగింది. చాలా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అట్లనే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన ఆశయాల సాధనకై అందరం కూడా బీసీ వర్గం నుండి ఒక తొలి దశలో తెలంగాణ సాధనలో తొలి దశల్లో కూడా ఆయన ఉద్యమకారుడు, మళ్ళీ దశలో కూడా
ఉద్యమకారునిగా ఒక చరిత్ర సృష్టించినటువంటి పెద్దలు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు తన మంత్రి పదవిని సునాయాసంగా రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమాన్ని నిప్పులు కురుస్తుంది అనేటటువంటి విధంగా నిప్పులు కురిపించిండు. యువత లోపల అందరికీ ఆ తెలంగాణ ఉద్యమానికి ఆయన ఒక సారథిగా తెలంగాణ సాధించుకోవడంలో ఒక మొదటి మెట్టుగా ఆయన తెలంగాణ ప్రజలకు తన మంత్రి పదవిని ప్రాయంగా తీసి రాజీనామా చేసిండు. కాబట్టి ఆయన ఆశయాలను అవన్నీ కొనసాగిస్తూ ప్రభుత్వం గతంలో దొరల ప్రభుత్వం ఉంది, ఆయన ఆశయాన్ని కానీ ఆయన చేసినటువంటి గొప్పతనాన్ని కానీ తెలంగాణ కొరకు చేసినటువంటి త్యాగాన్ని కానీ ఆ గత ప్రభుత్వాలు గుర్తుపట్టలే ఒక బీసీ బిడ్డ అని. ఇప్పుడు కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల వారి త్యాగాన్ని గుర్తించి వారి పేరున ఏదైనా మ్యూజియం కానీ ఒక కొండ బాపూజీ లక్ష్మణ్ మ్యూజియం అక్కడ కట్టి వారి గుర్తింపు ఉండేటట్టుగా రాష్ట్ర స్థాయిలో ఒక ఫంక్షన్ దాన్ని పర్యాటక కేంద్రంగా చేస్తారని చెయ్యాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే మనకు ఒక బీసీ బిడ్డ, ఒక బీసీ నాయకుడు ఇంత పెద్ద త్యాగం చేసాడు తెలంగాణ కొరకు. అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా బీసీలందరూ కూడా దీన్ని డిమాండ్ చేసి బీసీలందరూ దీని మీద అందరూ కూడా మాట్లాడి ఆయన మ్యూజియంను హైదరాబాద్ సెంటర్లో ఆయన మ్యూజియంను నిర్మించి ఆయన మ్యూజియంను పర్యాటక కేంద్రంగా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ జాతిపిత, తెలంగాణ మొదటి తరం తొలితరం ఉద్యమ నేత, తొలి మలి దశల ఏదైతే పోరాట వీరుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతోత్సవాలను పురస్కరించుకుని ఈరోజు కొరుట్ల మున్సిపల్ ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే పద్మశాలి కులోన్నత సంఘం ఏదైతే పెద్దల ఆధ్వర్యంలో మరి అన్నదాన కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా కొరుట్లలో ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం. ఇదే సందర్భంలో ఈరోజు కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి ఏదైతే హైదరాబాద్ నుంచి మరి నివాళులు అర్పించడానికి ఇచ్చేసిన ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కొత్త విజయ్ భాస్కర్ గారికి, అట్లాగే మున్నూరు కాపు అధ్యక్షులు చెదలు సత్యన్న గారికి, మరి అట్లాగే ఇక్కడ పాల్గొంటున్న అలిశెట్టి గంగారెడ్డి గారు కానీ, మన గణేష్కి కానీ, బుచ్చిరెడ్డికి కానీ, అట్లాగే నవాబు గారు కానీ మీ అందరికి కూడా జయంతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ఇప్పుడు ఏదైతే ఈరోజు తెలంగాణ ఉద్యమము ఏదైతే తొలి దశలో ఆయన మంత్రి పదవినే తృణప్రాయంగా వదిలేసిన ఒక దిశాలి ఉద్యమ నేత, ఆదర్శప్రాయుడు, అలా